Hi, hello and welcome to MathPad. In this video, we are going to discuss about the previous year questions from the chapter Similar Triangles. మనం పాలిసెట్ లో సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ లో ప్రీవియస్ ఇయర్ నుండి ఏ క్వశ్చన్స్ వచ్చాయో ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మీరు సిమిలర్ ట్రయాంగిల్ గురించి నేను చేసిన వీడియో చూడకుంటే అందులో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏ రెడ్యూస్ అయినాయి, ఏ టాపిక్స్ ఏంటనే ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అది చూడండి. 2017 లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. ఇప్పుడు ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ట్రయాంగిల్. ట్రయాంగిల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 సైడ్స్ కదా, సో 3 అని పెట్టేస్తాం కదా. బట్ అది రాంగ్. ట్రయాంగిల్ హ్యావ్ 6 ఎలిమెంట్స్. ఏంటవి? 3 యాంగిల్స్ అండ్ 3 sides. So triangle have 6 elements. The 6 elements are 3 angles, 3 sides. Next, if 2 triangles have the same base and same area, they lies between dash. If the 2 triangles have the same base and the same area, they always lies here in between the parallel lines. In the parallel lines. In the figure x equals to what? So ఇక్కడ diagram ఉంది, figure ఉంది, ఇందులో x value find out చేయాలి. So it is a triangle. ABC is a triangle. మరి ఇది ఏంటి? x is the exterior angle. సో మనం 7th క్లాస్ లో ఫార్ములా నేర్చుకుంటాం. Exterior angle equals to sum of 2 interior opposite angles. అంటే x వాల్యూ అంటే ఏం చేయాలి? ఈ ఇంటీరియర్ 2 ఆపోజిట్ యాంగిల్స్ ని యాడ్ చేయాలి. అప్పుడు యాడ్ చేస్తే ఏమొస్తుంది? x ఈక్వల్స్ టు 55 ప్లస్ 80. సో x ఈక్వల్స్ టు 135. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. 2018 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ డాష్. సో మెయిన్లీ ట్రయాంగిల్ హ్యావ్ 6 టైప్ ఆఫ్ యాంగిల్స్. అవి ఏంటంటే 3 ఇంటీరియర్ యాంగిల్స్ అండ్ 3 ఎక్స్టీరియర్ యాంగిల్. మన క్వశ్చన్ ఏముంది? క్లియర్ గా చదవండి. ద నెంబర్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్. ట్రయాంగిల్ లోపల ఎన్ని యాంగిల్స్ ఉంటాయి? 3 యాంగిల్స్, రైట్? ఇంటీరియర్ యాంగిల్స్ అవే కదా. సో ఆప్షన్ 1, 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. ద యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఇన్ ద రేషియో 1:2:3. then the least angle is dash what. సో ట్రయాంగిల్ ఉన్న 3 యాంగిల్స్ రేషియో ఇచ్చాడు, ఆ మెజర్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్స్ రేషియో ఏం చేస్తున్నాను నేను? x తో x 2x 3x అని తీసుకుంటున్నా రేషియోస్. అప్పుడు ఏమొస్తుంది? ఫస్ట్ యాంగిల్ x, సెకండ్ యాంగిల్ 2x, థర్డ్ యాంగిల్ 3x. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ద ట్రయాంగిల్? 180 degrees, రైట్? సో సమ్ ఆఫ్ దిస్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 degrees. సో ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాలి. x ప్లస్ 2x 3x, 3x ప్లస్ 3x 6x. సో 6x ఈక్వల్స్ టు 180. x ఈక్వల్స్ టు 180 by 6. ఇక్కడ ఏమొస్తే క్యాన్సిల్ చేస్తే 30 degrees. సో x ఈక్వల్స్ టు 30. సో మనకి ఏం కావాలి? ద లీస్ట్ యాంగిల్. ఓన్లీ లీస్ట్ యాంగిల్ కావాలి. మిగిలిన యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసి టైం వేస్ట్ చేసిన అవసరం లేదు. ఇక్కడ లీస్ట్ అంటే ఫస్ట్ రేషియోనే కదా. ఫస్ట్ యాంగిల్ ఏమనుకున్నాం? x అనుకున్నారా? సో 1 into x అంటే 1 into 30. సో ద లీస్ట్ యాంగిల్ ఇస్ 30 degrees. ఆప్షన్ 2. లీస్ట్ అన్నాడు కదా అని మన ఆప్షన్స్ లో ఉన్న లీస్ట్ యాంగిల్ అట్లాంటివి పెట్టకండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ కాదా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ కంపల్సరీ దే షుడ్ సాటిస్ఫై ద పైథాగరస్ థీరం. సో పైథాగరస్ థీరం కి వెళ్ళిపోవాలి. పైథాగరస్ థీరం ఏం చెప్తుంది? హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 సైడ్, రైట్? హైపోటెనస్ అంటే ఏంటి? మరి అందులో లాంగెస్ట్ సైడ్. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. 15 ఉంది కదా, అంటే 15 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. 15 స్క్వేర్ ఎంత వస్తుంది? 225. 225 9 స్క్వేర్ 81, 12 స్క్వేర్ 144. ఇక్కడ 225 ఈక్వల్ టు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 225. మన క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ సైడ్స్. ఏది సైడ్స్ కాదు? ఇది సైడే కదా. సో ఇది కాదు మనకు కావాల్సిన ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏముంది? 957. లాంగెస్ట్ సైడ్ 9 కదా. సో 9 స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 9 స్క్వేర్ ఎంత? 81 ఈక్వల్ టు 5 స్క్వేర్ 25 ప్లస్ 49. సో 81 ఈక్వల్స్ టు 9 ప్లస్ 5 14, 4 5 6 7. 81 is not equal to 74, right? So these are the sides which are not make the right angle triangle. మనం ఆప్షన్ చెక్ చేసిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ ఒకటే ఆప్షన్ వస్తుంది. ఇఫ్ ఇక్కడ ఆప్షన్స్ లో A and B, B and C అన్నాడు అనుకోండి, అప్పుడు అన్ని చెక్ చేస్తుంటారు. ఓకే, సో దిస్ 957 sides will never make the right angle triangle. Means 957 are not the sides of a right angle triangle. Next question is,
height of an equilateral triangle whose side is x unit. So here we need to find the height of an equilateral triangle. So let us draw an equilateral triangle. Equilateral triangle means all the sides are equal. So then height ఏంటో find out చేయమంటున్నాడు. So equilateral triangle whose side is x. So side x ఉంది కదా. So ఇక్కడ ఈ side x, ఇది x, ఇది కూడా x. So it is the height and that is the altitude. So the altitude in the equilateral triangle divides the opposite side into the equal two parts. So it bisects the side. So the total is x. So whenever we draw the altitude, this length of this side is x by 2 and it is also x by 2. Clear? Now just name it as ABC for our convenience. It is ABC. The AD is the altitude and AD is the height. So now we need to find the value of AD. How to find? So there is a key point is there. What is the measure of each angle in a equilateral triangle? In the equilateral triangle, all sides are equal and as well as all the angles also equal. Each angle in the equilateral triangle is 60 degrees. So angle A is 60 degrees, angle B is 60 degrees and angle C also 60 degrees. Done? So now here I am taking triangle ADB. From the triangle ADB, we need to find AD value, right? So is ADB is it a right angle triangle? Yes, obviously. So where is the right angle? So this is the right angle, right? So right angle there, go to the Pythagoras theorem. So what is the Pythagoras theorem? It tells the hypotenuse square equals square of sum of remaining two sides. Here we know the x, that is the hypotenuse, one side x by 2 and we don't know the other side. So Pythagoras theorem, maybe here it is not useful as to find the AD value. Then go to the trigonometry ratios. Trigonometry. So here theta is at C, angle is 60 degrees at B, right? So opposite side is AD. That one we want, right? So opposite side and take the hypotenuse. Opposite hypotenuse, which ratio? Sine ratio. So let us take the sine ratio. Sine theta equal to opposite is AD here. So AD by hypotenuse is x. What is the theta? Theta 60 degrees. So sine 60 degrees equals to AD by x. What is the sine 60 degrees? Sine 60 is root 3 by 2. So root 3 by 2 equal to AD by x. Just transpose x. What it become? X root 3 by 2 equal to AD. Nothing but AD is the height, right? Height of the triangle. So what we got height? X root 3 by 2. So option 1 is x root 3 by 2, right? Option 1 is the correct answer. Now let's see the 2019 questions. The angles of a triangle are 3x plus 12 degrees, 5x minus 6 degrees and x plus 3 degrees. Then the measure of largest angle. ఇక్కడ measure of angles ఇచ్చాడు x తో. సో మనం x ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేసి లార్జెస్ట్ యాంగిల్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మన angle sum property. Sum of the all angles in a triangle is 180 degrees, right? So let's add them and make them equal to 180 degrees. First angle ఏముంది అక్కడ 3x plus 12 plus 5x minus 16 plus x plus 3 equal to 180 degrees. X terms అని యాడ్ చేద్దామా? X terms చూద్దామా? 3x plus 5x 8x, 8 plus 1 9x. Now constants. 12 minus 6 6 plus 3 9 equal to 180 degrees. 9 ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? 180 minus 9 171 వస్తాయి కదా, 171 degrees. మళ్ళీ 9 ట్రాన్స్ఫర్ చేస్తే x ఈక్వల్స్ టు 171 by 9. అప్పుడు ఏమొస్తారంటే 9 1s are 9. Then what is left here? 8. So x value is 19 degrees. X equal to 19 degrees. But we don't want x value. We want the largest angle. So with the help of x, we can find the largest angle. So first substitute x value here. Then what we will get? 3x. Okay? 3 into 19. 19 3s are 57. 57 plus 12. How much it is? 69 degrees. Okay. Next, ఇక్కడ substitute చేద్దాం. 5x minus 6. అంటే 5 into 19. 19 5 are 5 9 are 45. 4 5 1 5. 5 plus 4 9. 95 minus 6. ఎంత వస్తుంది ఇక్కడ? It is 89 degrees. Next, ఇందులో substitute చేసేద్దాం. 19 plus 3. 19 plus 3 ఎంత వస్తుంది? 22, right? So which is the largest angle here? 89 degrees. So where is 89 degrees? Options not written, but the largest angle is 89 degrees.
Next question is, in triangle ABC, the sides are 6, 10, 8. Then triangle ABC is dash. So he given sides. By the sides, we need to say what type of triangle is that. Is it right angle triangle, acute angle triangle, obtuse angle triangle, or option none? How to say? So to say if the sides are right angle triangle, it should follow the Pythagoras theorem. So let us substitute these all the values in the Pythagoras theorem. Then if the LHS equals to RHS, then it becomes as right angle triangle. So this is, you have to do it now. So here what is the longest side? 10, right? So 10 square equals to 8 square plus 6 square. Do it. If the LHS equals to RHS, then it is a right angle triangle. And so maximum it would be right angle triangle only. There is no chance to go for the remaining options. So you do this question and comment your answer. Next question is, in an isosceles triangle ABC. So here ABC is an isosceles triangle, means the two sides are equal with AC equals to BC. So let me draw the triangle ABC. AC equals to BC. So AC equals to BC. If AB square equals to 2AC square. AB square equals to 2AC square. When it possible? So that AB square equals to 2AC square. Then asking, then C equals to what? What the measure of C? Angle C and find out చేయాలి. ఈ ఈక్వేషన్ చూస్తే మనకి AB square equals 2AC square కదా. సో 2AC square ఇలా రాసుకోవచ్చు కదా. AB square equals to AC square plus AC square. 2 times AC అయింది. AC square plus AC square. So here AC is equals to BC. సో ఒక ప్లేస్ లో ఏం రాస్తున్నా అంటే AB square equals to BC square plus AC square. What is this? Isn't it Pythagoras theorem? AB square. So one side square equals to square of some remaining two sides. So ఇది hypotenuse. Hypotenuse అంటే ఏంటి? The side which is opposite to the right angle. Opposite to right angle. అంటే AB ఇక్కడ ఉంది కదా, అంటే ఇది ఏమయ్యే ఛాన్స్ ఉంది? It should be compulsory right angle. So angle C measure is 90 degrees. 2019 లో లాస్ట్ క్వశ్చన్ చేద్దాం. In a right angle triangle ABC. So ABC is a right angle triangle. Angle B equal to 90 degrees. So let us draw that right angle triangle. So ABC. Angle B is 90 degrees. Okay. If P and Q are points on the sides AB and BC. P and Q are the points on the sides AB, BC. So P is the point on AB. AB పైన పాయింట్ P తీసుకున్నాం. నెక్స్ట్ BC పైన Q తీసుకున్నాం. BC పైన ఎనీవేర్ దట్స్ ఆర్ విష్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ట్రూ? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు, ఇందులో ఏది ట్రూనో ప్రూవ్ చేయమంటున్నాడు. AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్. AQ స్క్వేర్ అంటే లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే. CP స్క్వేర్. CP అంటే C కూడా P కూడా లైన్ డ్రా చేద్దాం. ఓకే. ఈక్వల్స్ టు 2 into AC స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. PQ అంటే ఇక్కడ కూడా PQ జాయిన్ చేద్దాం. సో కన్ఫ్యూజ్ కాకండి, ఇక్కడ ట్రయాంగిల్స్ వస్తున్నాయి, అన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఓకే. ఇప్పుడు ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఇక్కడ మనకు ఒక చిన్న హింట్స్ ఉన్నాయి. ఏంటంటే అది AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్. 2 into AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్. AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్. AQ CP ఇవి మెయిన్ గా వస్తున్నాయి కదా. AQ అంటే ఏంటి? ఇక్కడ AQ ఉంది, ఇక్కడ CP ఉంది. So in triangle ABQ, AQ is a hypotenuse, right? So in triangle ABQ, only ABQ చూడండి ఇక్కడ. ABQ. So AQ is the hypotenuse. So by the Pythagoras theorem, we can write AQ square equals to AB square plus BQ square, isn't it? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. AQ square equal to AB square plus BQ square. నెక్స్ట్ CP ఉందిగా. CP అంటే ఏ ట్రయాంగిల్ వస్తుంది మనకి ఇక్కడ? CP అంటే PBC. సో ఫ్రమ్ ట్రయాంగిల్ PBC ఏమొస్తుంది? PBC లో CP is the hypotenuse. CP square equals to remaining sides ఏంటి మన ఇక్కడ? PB square plus BC square. పర్ఫెక్ట్. ఇంకేముంది మనకి ఇక్కడ? AC స్క్వేర్ కావాలి. AC స్క్వేర్ కావాలంటే ఏం చేయాలి? AC స్క్వేర్ అంటే బిగ్గెస్ట్ ట్రయాంగిల్ కదా. అప్పుడు ఏమిటి?
that is triangle ABC. Triangle ABC we can write as AC square equals to AB square plus BC square వచ్చేసింది అది కూడా. నెక్స్ట్ PQ square కావాలి. PQ square అంటే స్మాల్ ట్రయాంగిల్ PBQ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ PBQ ఈ స్మాల్ ట్రయాంగిల్ PQ square equals to PB square plus BQ square. So take it as equation number 1, equation number 2, 3, 4. How I written these all by using the Pythagoras theorem. Next ఇక్కడ మనకి AQ square plus CP square కదా, అంటే ఈ ఈక్వేషన్ 1 2 ని యాడ్ చేద్దాం. సో యాడ్ 1 plus 2 అప్పుడు ఏమొస్తుంది, LHS టర్మ్స్ ఇవే కదా. సో AQ square plus CP square ఈక్వల్ టు ఇక్కడ RHS టర్మ్స్ ఉన్నాయి AB square plus BQ square plus second equation level PB square plus BC square. రైట్, ఇక్కడ ఏం చేస్తున్నాను, ఈ ABBC పక్క పక్క రాస్తున్నా. ఎందుకంటే రాస్తున్నాను నెక్స్ట్ తెలుస్తుంది. AB square plus BC square plus ఇవి రెండు పక్కన ఆటోమేటిక్ గా BQ square plus PB స్క్వేర్. AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇక్కడ ఉందా, ఇక్కడ ఈక్వేషన్ 3 ఉంది. AB స్క్వేర్ BC స్క్వేర్ అంటే AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు AC స్క్వేర్. సో ఇక్కడ AC స్క్వేర్ ప్లస్ మళ్ళీ ఇది BQ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్. BQ స్క్వేర్ ప్లస్ PB స్క్వేర్ అంటే ఏంటి, PQ స్క్వేర్ రైట్. PQ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్. సో ఇక్కడ మనకు ఆప్షన్ లో దీంతో మ్యాచ్ అయ్యేది ఏముంది, ఆప్షన్ 1 2 ఉంది, ఇక్కడ మనకు 2 రాలేదు డిలీట్. ఇక్కడ 2 ఇంటూ ఉంది, 2 లేదు డిలీట్. ఆప్షన్ 3 ఇదే ఉంది కదా, AQ స్క్వేర్ ప్లస్ CB స్క్వేర్ ఈక్వల్స్ AC స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి చూస్తే మనకు చాలా హార్డ్ గా అనిపిస్తుంది, బట్ మనకు లాజిక్ తెలుస్తుందంటే ఎలా చేయాలో సింపుల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి మనకి ఇవన్నీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ PBQ, ట్రయాంగిల్ ABQ, ట్రయాంగిల్ PBQ, ఇవన్నీ PBC, ఇవన్నీ ఏం చేస్తున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ లో పైథాగరస్ థియరం అప్లై చేసి స్టెప్ బై స్టెప్ చేసుకున్నాం. మనం ఇక్కడ హింట్ మనకే కనబడుతుంది AQ స్క్వేర్ ప్లస్ CP స్క్వేర్ అని కదా. సో ఇలా చేయాలి సింపుల్. ఈ ప్రాబ్లమ్స్ క్వశ్చన్ పెద్దగా డిఫరెంట్ అనిపించినా కానీ మనకు లాజిక్ అర్థమైందంటే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. So now let us see the question which we got in the year 2020. First question is, in triangle ABC, BC square plus AB square equals to AC square, then dash is the right angle. So ఇదేంటి, ఇక్కడ పైథాగరస్ థియరమే కదా. పైథాగరస్ థియరం అంటే ఏంటి, మనకు హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ ఆఫ్ సమ్ రిమైనింగ్ టూ సైడ్స్. సో ఇక్కడ AC is the hypotenuse. Then what is the opposite angle to AC? Hypotenuse ఏంటంటే opposite angle of the right angle is hypotenuse. సో ఇక్కడ AC కి ఆపోజిట్ యాంగిల్ ఏమొస్తుంది, రైట్ యాంగిల్ వస్తుంది. అక్కడ మనకు ఇచ్చిన ట్రయాంగిల్ ABC లో ఆపోజిట్ ఏముంటది, AC కి B నే ఉంటుంది ఆబ్వియస్ గా. ఇలా వస్తుంది డయాగ్రామ్, ట్రయాంగిల్ ABC. సో ఇక్కడ AC స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ కాబట్టి మనకు యాంగిల్ B ఇస్ ద రైట్ యాంగిల్. సో ఇక్కడ ఏమంటుంది, డాష్ ఇస్ ద రైట్ యాంగిల్, యాంగిల్ B, దట్ ఇస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, triangle ABC is similar to triangle PQR. They are similar. AB by PQ equal to BC by QR equals to AC by PR equals to K. Then the value of K. So ఇక్కడ ఇవన్నీ ఈక్వల్ అంటున్నాడు కదా. So some ratio of these sides, ratio of this side, ratio of this side, all are equal to K. Then always K value is 1. Where is 1? Option 1. Third question, triangle ABC similar to triangle XYZ. Angle C 60 degrees, angle B 75 degrees, then angle Z equals to what? So ఇక్కడ మనకు ఇది సిమిలర్ కాబట్టి ఏంటి, the corresponding vertices also equal. Angle B కి angle X, angle B కి angle Y, angle C కి angle Z. సో మనకి angle Z కావాలి కదా, angle C, angle C, angle Z are the corresponding angles. సో ఇక్కడ ఇది ఎంత ఉంటుంది, ఇది కూడా అంతే ఉంటుంది. సో angle Z also 60 degrees. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫ్రమ్ ద ఫిగర్ x equals to what? డయాగ్రామ్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ABC, here A is the right angle, then asking to find the value of x value find out చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, మనకి x వాల్యూ కావాలంటే ఇక్కడ ట్రయాంగిల్ ADC ఉంది, ADC is a right angle triangle. సో x వాల్యూ ఛాన్స్ ఉందా, మనకి యాంగిల్ తెలిస్తే, ఇఫ్ యు నో దిస్ యాంగిల్
by using the trigonometry ratios we can easily find the x value. బట్ మనకు యాంగిల్ తెలియదు. సో ఇక్కడ ఈ యాంగిల్ కూడా తెలియదు. ఇట్ ఇస్ ద రైట్ యాంగిల్ అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు ఇక్కడ మెయిన్ గా 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 3 ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబిసి. సో హియర్ ఏ ఇస్ ద రైట్ యాంగిల్, రైట్? సో ఫస్ట్ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ నేను సిఏబి అని తీసుకున్నాను. ట్రయాంగిల్ సిఏబి ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్? ఓకే, నెక్స్ట్ ఇక మిగిలినట్టు మనకు కాబట్టి ట్రయాంగిల్ ఏడిబి, ట్రయాంగిల్ ఏబిసి, ఇవి కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. ఓకే, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తే పైథాగరస్ థియరం హెల్ప్ అయింది. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ సిఏబి by Pythagoras theorem, what is the hypotenuse here? Triangle CAB అంటే ఈ లైన్ లేదు. So let me draw that triangle CAB without the middle line. ఇది A, so it is right angle. This is A, C, B. It is 10√3. Then what is the length of BC? BC nothing but 5 plus x. So it is 5 plus x. So by the Pythagoras theorem, what we can write? Hypotenuse and BC square. BC square equals to AC square plus AB square kada. Okay. So value substitute also BC 5 plus x. 5 plus x whole square equal to AC. AC is 10√3 whole square plus AB square. 5 plus x square and ఇలానే ఉంచుతాం, వీటి ఏం చేంజ్ చేయొద్దు. 5 plus x whole square equal to 10√3 whole square ఏమో సార్ 10 square 100 into √3 square square roots cancel 3 100 into 3 300 plus AB square. సో 300 ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొస్తారు అప్పుడు AB equal to under root 5 plus x whole square minus 300. సో ఇదేంటి ఏబి వాళ్ళు ఎంత వచ్చింది మనకి √5 plus x whole square minus 300, రైట్? సో ఇప్పుడు మళ్ళీ మనకి ఏం కావాలి? యాక్చువల్లీ మనకి ఏం కావాలి? ఎక్స్ వాల్యూ కావాలి. ఎక్స్ వాల్యూ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనకు ఎక్స్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి బిగ్గర్ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో బై యూజింగ్ దిస్ ఏబి కెన్ వి ఫైండ్ ఏడి? ఏడి వచ్చింది అనుకోండి, ఇప్పుడు మనం ట్రయాంగిల్ ఏడిసి తోటి ఎక్స్ వాల్యూ ఈజీ ఫైండ్ చేసుకోవచ్చు. సో ఏడి రావాలంటే ఏం చేయాలంటే ఫ్రమ్ ట్రయాంగిల్ ఏడిబి, సో వాట్ ఇస్ ద హైపోటెనస్ హియర్? AB square, right? So AB square equals to AD square plus BD square. AD square plus BD square. AB ఏముంది ఇక్కడ? under root 5 plus x square minus 300 whole square. So this root is for total equal to AD square. AD value అదే మనకు కావాలి ఇప్పుడు. AD square plus BD square. BD అంటే 5 square. So here square root will get cancelled. Then here what is left? 5 plus x whole square minus 300 equals to AD square plus 5 square అంటే 25. So transpose 25 minus 25 కదా. So minus 300 minus 25. So add చేసుకోవాలి వాటిని. 5 plus x whole square minus 325 equal to AD square. Then AD equal to under root of, so square this root వేసుకోవాలి ఇక్కడ. 5 plus x whole square minus 325. సో ఇక్కడ AD మనకు వచ్చింది. AD వాల్యూ ఏమొచ్చింది? under root 5 plus x whole square minus 325. Now come to this triangle, right angle triangle ADC. ఇప్పుడు ADC నుంచి మనం x value find out చేయాలి. In triangle ADC, what is the hypotenuse here? AC, right? So AC square equals to AD square plus DC square. AC value how much? 10√3. So 10√3 whole square equals to AD means this one, right? Under root 5 plus x whole square minus 325 whole square plus DC square. DC అంటే మన x వచ్చాడు హీరో.
right? So now what to do? Here square root will get cancelled. ఇక్కడ ఏమొస్తుంది 10 square root 3 square 300 వస్తుంది వాల్యూ 300 equals to 5 plus x whole square minus 325 plus x. సో ఇప్పుడు ఇది ఎక్స్పాండ్ చేద్దాం. ఈ మైనస్ 325 పంపిస్తాం అనుకోండి ప్లస్ 325 300 ప్లస్ 325 625. సో 625 ఈక్వల్ టు ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే 25 ప్లస్ x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ x స్క్వేర్. సో 25 ట్రాన్స్ఫర్ చేస్తే మొత్తం ఇక్కడ 625 మైనస్ 25 600 మిగులుతుంది. 600 ఈక్వల్స్ టు x స్క్వేర్. సో ఇక్కడ 2x స్క్వేర్ ఉన్నాయి. x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 10x, రైట్. సో దాని ఈక్వేషన్ ఫార్ములా రాస్తే ఏమొస్తారంటే 2x స్క్వేర్ ప్లస్ 10x మైనస్, సో ఈ 600 ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ 600 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? 2x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 600 0 దట్ ఫ్యాక్టరైజ్ చేయాలి. ఫ్యాక్టరైజ్ చేస్తే మనకి x వాల్యూ వస్తుంది. సో x వాల్యూ ఇక్కడ ఉన్న ఆప్షన్ లో మనకి ఏ ఆన్సర్ వస్తుందో అదే చెక్ చేసుకోవాలి. సో దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దామా లేకపోతే వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దామా? వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి కూడా సేమ్ వస్తుంది. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం కంటే ఫ్యాక్టరైజ్ చేసినా ఓకే. ఫ్యాక్టర్స్ 10x ఎలా రాసుకోవాలి? 600 వచ్చేలా రాసుకోవాలి 600. సో దీనికి సింపుల్ చేయడానికి టేక్ 2s కామన్. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది అంటే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0. 2 కామన్ తీసి 2 ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్. ఫస్ట్ ఆప్షన్ ఉంది 10 అంటే x స్క్వేర్. 10 స్క్వేర్ ఎంత? 100 ప్లస్ 5x అంటే 5 times 50 minus 300 equal to 0. 100 plus 50 150. 150 minus 300 0 వస్తుందా? No. So option 1 is wrong. Second option 15 ఉంది. x square అంటే 15 square. 15 square is 225 plus 5x అంటే 5 into 15. 15 5 75 minus 300 equal to 0. 225 plus 75 300. 300 minus 300 0. ఇదే కరెక్ట్ వస్తుంది కదా. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. సో హియర్ ద x వాల్యూ ఇస్ 15. సో ఇది మనం ఇలా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు, ఫ్యాక్టర్స్ కూడా చేయొచ్చు. సో మనకు ఏది ఈజీగా ఉంటుందో, ఏది తొందర అవుతుందో అది చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. 20 లో వచ్చిన లాస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. Triangle ABC is similar to triangle PQR, then y plus z equals to r. So here two triangles are there, PQR, ABC. They are similar. Then we need to find the value of y plus z. Similar అంటే ఏంటి? The corresponding sides are the same ratio. So రాసుకుందాం. Corresponding sides ఏంటి ఇక్కడ? PQ by AB equal to PR by AC equal to QR by BC, right? So the triangles are similar. So the corresponding sides are the same ratio. PQ value ఎంత ఉంది ఇక్కడ మనకి 3 by AB value ఎంత ఉంది Z equal to PR value ఎంత ఉంది? PR value is Y and AC is 4 root 3. QR is 6, BC is 8. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ZY వాల్యూస్ కావాలి ఫస్ట్. సో ఈ రెండింటిని కంపేర్ చేద్దాం, తర్వాత ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అప్పుడు మనకు Z అండ్ Y వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ టేక్ 3 by Z equals to 6 by 8. సో దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది 3 8s 24 equal to Z into 6 6Z. సో Z equals to 24 by 6 nothing but 4. సో Z వాల్యూ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేద్దాం. Y by 4 root 3 equal to 6 by 8. Okay, same cross multiplication చేస్తే 8 into y it is 8y plus 6 into 4 root 3 6 4s equal to 6 4s 24 root 3. Y 8 transfer చేస్తే y equals to 24 root 3 by 8. 8 1s 8 3s. So y equals to 3 root 3. ఇప్పుడు y plus z ఏమొస్తుంది యాడ్ చేస్తే 3 root 3 ప్లస్ 4. y వాల్యూ 3 root 3, z వాల్యూ 4. ఇక్కడ ఆప్షన్ లాగా రాస్తే ఫస్ట్ 4 రాస్తాం అనుకోండి. 4 ప్లస్ 3 root 3. 4 ప్లస్ 3 root 3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.